అవు గాని వినేష్ ఫొగటక్క ఎరికేనే కదా నొల్ల మీకు. ఏంది మల్లీశ్వరి, మర్చిపోయే మనిషేనా? ఒలింపిక్ పోటీల బంగారు బిల్ల లేకున్నా జనం గుండెలను గెలుచుకున్న బంగారు తల్లి అని అంటారు కదా. నిజమేనల్లా. అసలు వినేష్ ఫొగటక్కను ఎంత తారీఫు చేసినా తక్కువనే. ఆమె తన్లాటను, ఆమె పట్టుదలను, ఆమె వేసిన కొట్లాటను ఎవ్వరు కూడా అంత జల్దిన మర్చిపోరు. అయితే ఫొగటక్కకు బంగారు బిల్ల రాలే రాలే అని దేశమంతా మస్తు బాధపడ్డది కదా. కానీ ఇప్పుడు ఆ ఫొగటక్క మెడల బంగారు బిల్ల పడ్డది. బంగారు బిల్ల వచ్చింది, ఆమెకి ఇచ్చిర్రు. అరే అవ్వంటనోళ్ళ చూడుండ్రి కావాలంటే మీరు కూడా. నిజమోల్లా, మన కుస్తీలక్క వినేష్ ఫొగటక్కకు బంగారు బిల్ల వచ్చింది, ఇచ్చిర్రు. మెడలేసుకున్నది కూడా. అన్నట్టు ఇచ్చింది ఒలింపిక్స్ వాళ్ళు కాదు, ఆమె ఊరోళ్ళు. అగో చూడుర్రి. వరెవ్వా ఎంత సంబరపడుతున్నారో కదా ఫొగటక్క. అయితే ఐతారం నాడు ఫొగటక్కది బర్త్డేనట. ఊరు కాదు, రాష్ట్రం కాదు, దేశం పేరే దునియాల మారు మోగేటట్టు చేసింది కదా. 100 గ్రాముల వజన్ ఎక్కువ ఉన్నందుకు ఆమెను ఫైనల్ ఆడిపియలే ఆ ఒలింపిక్ వాళ్ళు. మన దేశం అంతా తన్లాడింది, కండ్ల పొంట నీళ్లు పెట్టుకున్నారు. మనకే అట్లుంటే పాపం ఆమెకి ఎట్లుంటేనో అప్పుడు కదా. ఇక ఫొగటక్క ఊరికొచ్చింది, అందరూ ధూమ్ ధామ్ గా స్వాగతాలు చెప్పిర్రు. ఇక బర్త్డేనా ఐతారం పూట ఫొగటక్కకు జనాలందరు కలిసి బంగారం బిల్ల తయారు చేయించి ఆమె మెడలేసిర్రులో. నిజంగా గ్రేట్ కదా. అసలు నన్ను అడిగితే ఒలింపిక్ కోడ్ ఇచ్చే గోల్డ్ మెడల్ కంటే కూడా ఈ జనాలు ఇచ్చిన బంగారు బిల్లనే గొప్పది.